వెంకటేష్ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు పామ్ మెడోస్ అని కూకట్పల్లి గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లాకి వాస్తు చూడడం రావడం జరిగిందనమాట. ఇది యాక్చువల్గా ఒక రెఫరెన్స్ ద్వారా నేను ఇక్కడ రావడం జరిగిందనమాట. చూస్తున్న ఈ బ్యూటిఫుల్ పామ్ మెడోస్ విల్లా ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉందన్నమాట. సో ఈ కంప్లీట్ విల్లాకి ఇక్కడ నేను రివ్యూ ఇవ్వడానికి వచ్చానమాట. వాస్తవానికి ఇది ఎలా ఉంది, అలాగే రెనోవేషన్ చేస్తే అకార్డింగ్ టు వాస్తు ప్రకారంగా ఏ విధంగా రెనోవేషన్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ రావడం జరిగిందనమాట. అలాగే మీరు గమనిస్తే కనుక ఏ ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎక్కడైనా సరే, అలాగే విల్లాస్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే, హౌస్లో ఉన్నప్పుడు జెంట్స్ కానీ లేడీస్ కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే, బిజినెస్ రిలేటెడ్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే ఒకసారి హౌస్ని కొంచెం చెక్ చేయించుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. సో మీ హౌస్ని చెక్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే వెరీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది వెరీ డీటెయిల్డ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రెనోవేషన్ పర్పస్ మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాని కొరకు మీరు వెంకటేష్ వాస్తుని సంప్రదించి ఈ రెక్టివేషన్స్ చేయించుకోవచ్చు. విల్లాలో కానీ ఇంటికి కానీ అడుగు పెట్టినప్పుడు మనకి కష్టాలు కానీ నష్టాలు కానీ ఎదురవ్వకూడదు. అలా ఎదురవుతున్నాయంటే డెఫినెట్గా ఇంట్లో చిన్న మిస్టేక్స్ ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. మనకి క్వాలిఫికేషన్ ఉండి, మంచి టాలెంట్ ఉండి, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అన్నీ ఉండి కూడా మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామంటే సంథింగ్ ఏదో మన ఇంట్లో తెలుసో తెలియకో చిన్న మిస్టేక్ జరిగే ఉండొచ్చు అని మీరు గ్రహించాలి. సో అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆఫ్టర్ రెనోవేషన్ తర్వాత చాలా ఫాస్ట్గానే గ్రో అవుతారు. ఎందుకంటే వెరీ క్లియర్గా వెరీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, వాస్తు నేర్చుకోకపోయినప్పటికీ కూడా వాళ్ళ ఇంటి వాస్తు వాళ్ళకి వెరీ క్లియర్గా అర్థమయ్యేలాగా మనం ఎడ్యుకేట్ చేయడం ద్వారా వాళ్ళకి ఒక అవగాహన రావడం, వచ్చిన తర్వాత ఇమీడియట్గా వాస్తు మార్పులు చేయడం, తద్వారా ఇమీడియట్గా మంచి రిజల్ట్ పొందేవాళ్ళు, శుభ ఫలితాలు పొందేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారన్నమాట. సో అందరూ కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కంపల్సరిగా ఈరోజు వాస్తు అందుబాటులో ఉంది కాబట్టి డెఫినెట్గా అందరూ వాస్తు చెక్ చేయించుకోవాలి. అలాగే వాస్తు అనేది పాటిస్తే చాలా చాలా మంచిదన్నమాట. సో నార్త్లో రోడ్డు అంటే ఈస్ట్లో రోడ్డు ఉంటే దాన్ని మనం నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అంటాము. సో ఈ విల్లాకి మేజర్గా ఉన్న మిస్టేక్లు ఏంటి, అలాగే పాజిటివ్స్ ఏంటి అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. అలాగే ఇక్కడ లిఫ్ట్ పర్పస్ ఇక్కడ రెనోవేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. సో లిఫ్ట్ అనేది ఏ ప్లేస్లో పెట్టాలి ఏంటనేది క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగిందనమాట. అలాగే మీరు గమనిస్తే కనుక నార్త్ ఈస్ట్లో ఇక్కడ మెయిన్ గేట్ పెట్టారు, పెద్ద గేటు. సో నార్త్ ఈస్ట్లో మెయిన్ గేట్ పెట్టారనమాట. సో ఇది చాలా చాలా మంచిది. మీరు గమనిస్తే కనుక ఈస్ట్ ఈశాన్యంలో పెట్టారనమాట. అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇంటికి కార్ పార్కింగ్ ఇచ్చారు. సెకండ్ ఆప్షన్లో ఇది కూడా కరెక్టే. జనరల్గా ఇంటిని నార్త్ ఈస్ట్ కట్ చేయకుండా కార్ పార్కింగ్ ఇస్తే చాలా మంచిది, బట్ ఇక్కడ ఇచ్చారు సెకండ్ ఆప్షన్లో, ఇది ఓకే. అలాగే ఈస్ట్లో ఎప్పుడైనా సరే ఇంటికి ఎక్కువ ప్లేస్ ఉంటే చాలా మంచిది. సో ఇక్కడ మంచిగా లాన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది నియర్లీ 25 feet, నియర్లీ మోర్ దెన్ 20 feet వరకు ఇక్కడ లాన్ ఇవ్వడం జరిగింది, మంచిదే. ఇంటికి ఈస్ట్లో పొరపాటును కూడా ఇలాగా వాల్స్ కట్టి మట్టి నింపి పొరపాటును కూడా ఇలా మనం హైట్ చేసి మొక్కలు వేయకూడదు. ఎందుకంటే ఈస్ట్ అంటే లక్ష్మీ స్థానం కాబట్టి ఈ ఈస్ట్లో ఇలా మొక్కలు వేస్తే కనుక వాల్స్ కట్టి ఈస్ట్ తగ్గిపోయేలాగా, అలాగే మనకి హైట్ అయిపోయి మంచి జరగకుండా ఉండే నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాగే ఈస్ట్లో కానీ సౌత్ ఈస్ట్లో కానీ పొరపాటున ఇటువంటి మిస్టేక్లు అంటే ఇక్కడ బేస్మెంట్ కట్టారు కూర్చోవడానికని, కానీ
నైరుతి మూలలో డౌన్ అయిపోయి ఆగ్నేయ మూలలో హైట్ అయిపోతుంది. దీన్ని మనం ఆగ్నేయ దోషంగా చెప్తాం అనమాట. అలాగే ఇంటికి చిన్న దక్షిణాగ్నేయంలో వాష్ ఏరియా పైన చిన్న పరుగోలు ఇచ్చారనమాట. సో ఈ పరుగోల వితౌట్ స్టాండ్స్తో మాత్రమే ఇవ్వాలి, వితౌట్ సపోర్ట్తో మాత్రమే ఇవ్వాలి. అలా ఇస్తే మాత్రమే ఇది కరెక్ట్ ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక సౌత్ ఈస్ట్లో ఈ పరుగోల వితౌట్ సపోర్ట్స్తో ఉంది కాబట్టి ఇది వాస్తవపరంగా చాలా చాలా మంచిదని చెప్తాం అనమాట మనము. అలాగే మనం గమనిస్తే కనుక సౌత్లోని కూడా నియర్లీ ప్లేసు బాగానే పెట్టారు. సో కంపారిటివ్లీ నార్త్ కంటే సౌత్లో ప్లేస్ ఎక్కువే ఉంది. అలాగే ఓనర్స్ అడిగిన ఒక క్వరీ ఏంటంటే ఇక్కడ వాష్ ఏరియాకి ఒక రూమ్ కట్టవచ్చు అని అడిగారనమాట. సో ఇక్కడ వాష్ ఏరియాకి రూమ్ పొరపాటున కూడా కట్టకూడదు, ఎందుకంటే దక్షిణాగ్నేయంలో బరువు పడిపోయి దక్షిణ నైరుతిలో మనకి బరువు తక్కువైపోద్ది, పొరపాటున కూడా ఆ మిస్టేక్ చేయొద్దని చెప్పామన్నమాట. అలాగే మనం గమనిస్తే కనుక నైరుతి వరకు వెళ్తున్నాము. ఈ నైరుతి వరకు వెళ్ళేటప్పటికి ఇక్కడ మీరు గమనిస్తే కనుక సౌత్ వెస్ట్లో ఎంత బరువు ఉంటే అంత మంచిది. అలాగే ఇక్కడ నైరుతి మూలలో కొబ్బరి చెట్టు అండ్ అక్కడ ఒక సపోటా చెట్టు ఎక్స్ట్రీమ్ కార్నర్లో ఉండడం జరిగిందనమాట. వాస్తవపరంగా నైరుతి మూలలో ఎంత బరువు ఉంటే అంత మంచిది. సో దీన్ని మనం నైరుతిలో ఎంత బరువు ఇటువంటి చెట్లు ఉండడం వల్ల మనకు చాలా మంచిదని చెప్తాం అనమాట. ఇది చాలా శుభ సూచకం అనమాట. సో నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎంత పెద్ద చెట్లు ఉంటే అంత మంచిది అనమాట. అలాగే మనం గమనిస్తే కనుక ఇక్కడ పడమర నైరుతిలో మీరు చూస్తున్నాం మామిడి చెట్లు వేశారనమాట. ఈ మామిడి చెట్లు కూడా చాలా చాలా మంచిది, ఎందుకంటే నైరుతి భాగంలో ఎంత వెయిట్ ఉంటే అంత మంచిది కాబట్టి హైట్ ఉండే చెట్లు మామిడి చెట్లు కానీ టేకు చెట్లు కానీ అండ్ కొబ్బరి చెట్లు కానీ ఉంటే చాలా చాలా మంచిది. సో అందుకని ఇక్కడ నైరుతిలో ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి ఇది వాస్తవంగా చాలా పాజిటివ్ రిజల్ట్స్ని మాత్రమే ఇస్తుందన్నమాట. అలాగే వెస్ట్ వరకు మనం వెస్ట్ వాయువు వరకు వెళ్తే కనుక ఇక్కడ సర్వెంట్ క్వార్టర్స్ ఇచ్చారన్నమాట. వాయువులోని ఎప్పుడైనా సరే ఒక విల్లాకి కానీ ఒక ఇంటికి కానీ సర్వెంట్ క్వార్టర్స్ వాయువులో ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. సో ఇక్కడ వాయువులో ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా మంచిది. అలాగే ఇక్కడ ఉత్తర వాయువు అనమాట. ఉత్తర వాయువు దగ్గరకు వచ్చాము. ఈ ఉత్తర వాయువులో ప్లేస్కు నియర్లీ 30 feet వరకు ఉంది ఉత్తరంలోని. ఇది వాస్తవపరంగా చాలా చాలా మంచిదన్నమాట. సో అన్ని డైరెక్షన్ల కంటే కూడా ఉత్తరంలో ఎంత ప్లేస్ ఎక్స్ట్రా ఉంటే అంత మంచిది అనమాట, ఎక్కువ ఉంటే అంత మంచిది. సో ఇక్కడ ప్లేసు ఉత్తరంలో బాగానే ఉంది. అలాగే మనం గమనిస్తే కనుక ఇంటి ఓనర్స్ అడిగేది ఏంటంటే ఉత్తరంలో ఇక్కడ మనకి లిఫ్ట్ పెడదామని అనుకుంటున్నారు. ఆ లిఫ్ట్ ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా ఈ బిల్డింగ్కి లోపల కూడా లిఫ్ట్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంది. బట్ ఓనర్స్ ఏమంటున్నారంటే ఇక్కడ బయట పెట్టుకునే ఆప్షన్స్ ఏమైనా ఉంటే చెప్పమంటున్నారు. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక ఉత్తరం బయట పెడితే ఎలా పెట్టాలి, అకార్డింగ్ టు వెంకటేశ్వర వాస్తు ద్వారా ఉత్తరంలో పెడితే బయట మనకి లిఫ్ట్ ఇస్తే కనుక బిల్డింగ్ని ఏ విధంగా ఎక్స్టెన్షన్ చేయాలి, ఎక్కడ స్లాబ్లు వేయాలి, ఎక్కడ ఇంక్లూడింగ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే లిఫ్ట్ లోపల పెట్టుకుంటే ఏ భాగంలో పెట్టాలి, ఏ భాగంలో రైట్ ప్లేస్లో పెట్టాలి అనేది వెరీ క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఉత్తరంలో ఇలా పరుగోలు ఇచ్చి ఇక్కడ ఇలాగా సిట్అవుట్ కింద ఇచ్చారనమాట. సో ఇలా పరుగోలు ఇచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మనకి నార్త్ ఈస్ట్లో కూడా సేమ్ ఇదే పరుగోలకి ఈక్వల్గా ఒక పిల్లర్ ఉంటే మంచిదనమాట. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్కి ఏమైందంటే పరుగోల కంటే కూడా ఇక నార్త్ ఈస్ట్ కార్నర్లో పిల్లర్ అనేది బయటికి రావడం జరిగింది. ఇది మనం వాస్తు దోషం కింద చెప్తాం అనమాట. అలాగే ఇక్కడ డోర్ ఎదురుగుంటా ఒక తులసి కోట ఇచ్చారు, మంచిదే. మళ్ళీ మనం గమనిస్తే కనుక నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇప్పుడు మనం ఇందాక చూసిన పరుగుల కంటే కూడా ఇక నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండే ఈ పిల్లరు కొంచెం బయటకు వచ్చిందనమాట. సో ఇలా బయటకు రాకుండా ఉంటే చాలా చాలా
మంచిదని చెప్తాము. ఎందుకంటే ఈశాన్యంలో నార్త్ వెస్ట్ కార్నర్లో ఉండే పిల్లలకి ఈక్వల్గా ఇక నార్త్ ఈస్ట్లో ఉండాలి, కానీ ఇక్కడ అలా కాకుండా కొంచెం ముందుకు వచ్చిందనమాట. దీన్ని మనం ఈశాన్య దోషం అని చెప్తాము. ఈశాన్యంలో బరువు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నార్త్ వెస్ట్తో కంపేర్ చేస్తే. సో దీన్ని మీరు అందరూ గమనించగలరు. ఇటువంటి దోషం ఉంటే కనుక జనరల్గా లేడీస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో దోషం అనేది ఎప్పుడైనా సరే లేడీస్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం లేడీస్కి అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో పరుగులకి ఈక్వల్గా మాత్రమే ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఈ అరేంజ్మెంట్ చేయాలి, రైట్. సో ప్రొజెక్షన్స్ వాయువుని దాటి బయట రాకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఒకవేళ అలా వచ్చేలాగైతే మాత్రం డెఫినెట్గా వితౌట్ సపోర్ట్, పిల్లర్ లేకుండా క్యాంటిలివర్ మీద మనం నార్త్ ఈస్ట్ని వాయువు కంటే కూడా ముందుకు వచ్చి ఈశాన్యం పెంచుకుంటే అది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ పెరుగుతుంది కాబట్టి అది చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాకుండా విత్ పిల్లర్స్తో డిజైన్స్ పర్పస్ ఈశాన్యంలో రావడం జరిగిందనమాట. సో ఇటువంటి మిస్టేక్ ఎవరు చేయొద్దు, చేస్తే కనుక రెక్టిఫై చేసుకోండి. అలాగే మనం మెయిన్ డోర్ అబ్జర్వ్ చేస్తే కనుక మెయిన్ డోర్లో జనరల్గా ఇక్కడ సెంటర్లో ఇవ్వడం జరిగిందనమాట. వాస్తవంగా మధ్య ద్వారం కూడా చాలా చాలా మంచిది, కానీ ఆ సెంటర్ ద్వారం అనేది మనకి ఇక్కడ కిచెన్లో ఆగ్నేయ వాళ్ళకి ఈక్వల్గా ఉంటే ఇంకా చాలా బాగుండేది. కానీ ఇది సెకండ్ ఆప్షన్లోకి వెళ్తుంది అనమాట. మెయిన్ డోర్ అనేది ఎప్పుడైనా సరే కిచెన్ వాల్కి ఈక్వల్గా ఉంటే అది మనకి ఈస్ట్ భాగంలో ఉన్నట్లుగా పరిగణిస్తాం అనమాట. సో ఇక్కడ సెంటర్లో ఇవ్వడం జరిగింది. సో సింహద్వారం ఎంత విడుతుంటే అంత మంచిది కాబట్టి ఇక్కడ మీరు చూస్తే కనుక సింహద్వారం మంచి విడుతుతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే లోపల మనం అబ్జర్వ్ చేస్తే కనుక రైట్ సైడ్లో ఇదంతా సిట్అవుట్స్ ఇచ్చారు. వాస్తవంగా ఇది సిట్అవుట్ అనేది చాలా చాలా మంచిది, కానీ ఇక్కడ మనకి రైట్ సైడ్లో సబ్సెట్లో వేసారు. అలాగే దక్షిణంలో హైట్ ఉంటే చాలా చాలా మంచిది, ఈశాన్యంలో డౌన్ ఉంటే చాలా మంచిది. ఇక్కడ ఒక స్టెప్ ఇవ్వడం జరిగింది. నార్త్ ఈస్ట్ అంతా డౌన్ గాను హాలు, రిమైనింగ్ ప్లేస్ అంతా కూడా ఇక్కడ ఒక 6 ఇంచులు హైట్ ఇవ్వడం జరిగిందనమాట. వాస్తవానికి ఇది చాలా చాలా బలమైంది. ఎవరైనా కావాలంటే ఇలా పెట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. సో నార్త్ ఈస్ట్లో డౌన్ ఉండి అలాగే మనకి రిమైనింగ్ భాగం అంతా హైట్ ఉంటే కనుక ఇంట్లో శుభ ఫలితాలు తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో మీరు గమనిస్తే కనుక నార్త్ ఈస్ట్లో ఇక్కడ డౌన్ పెట్టడం జరిగింది. అలాగే రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఇక్కడ హైట్ పెట్టి ఒక స్టెప్ని ఏర్పాటు చేశారు. ఇంట్లో స్టెప్స్ పరంగా అకార్డింగ్ టు వాస్తు ప్రకారంగా మాత్రమే ఈ స్టెప్స్ను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. కొన్ని లెక్కల ప్రకారంగా ఈ వాస్తుని డిజైన్ చేస్తే చాలా చాలా మంచిది అనమాట. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే కనుక దక్షిణ సెంటర్లో ఇక్కడ డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఇది కూడా చాలా చాలా మంచిది. దక్షిణ సెంటర్లో ఇక్కడ మనకి స్టైర్ కేస్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఏ పిల్లకైనా సరే సౌత్ సెంటర్లో కానీ వెస్ట్ సెంటర్లో కానీ మెట్లు ఇవ్వాలి. అలాగే ఇక్కడ మెట్లు ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు, కానీ అది చాలా చిన్నది ఉంది. అలాగే మనం గమనిస్తే కనుక ఇక్కడ సౌత్ ఈస్ట్లో మనకి ఒక కిచెన్ ఇచ్చారనమాట. ఆ కిచెన్ కూడా మనకి రైట్ ప్లేస్లో ఉంది. అలాగే ఉత్తరం సెంటర్ భాగంలో ఇలాగా ఒక పార్టీషన్ పెట్టి ఒక డ్రాయింగ్ ఏరియా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమో లివింగ్ ఏరియా కింద ఏర్పాటు చేశారనమాట. సో ఇది మీరు గమనిస్తే కనుక అర్థమవుతుంది. అలాగే ఇక్కడ లివింగ్ ఏరియాలో డోర్ అనేది ఉత్తర వాయువులో పడిందనమాట. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉత్తర వాయువులో డోర్ రాకూడదు. అలా ఉంటే ఇక్కడ లేడీస్ కొంచెం మెంటల్ టెన్షన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇంటికి ఎప్పుడు కూడా ఉత్తర వాయువులో డోర్ని అవాయిడ్ చేస్తే మంచిది. సో ఉత్తర సెంటర్ భాగంలో ఎన్నో ఇవ్వచ్చు, లేదా ఉత్తర ఈశాన్యంలోనే ఇవ్వచ్చు. ఉత్తర వాయువులో పొరపాటును కూడా ఇవ్వకుండా ఉంటే మంచిది. సో ఇక లివింగ్ ఏరియా ఇచ్చారు. మనం మొత్తం అంతా లివింగ్ ఏరియా రైట్ ప్లేస్లోనే ఉంది, వాయు భాగంలో ఇచ్చారనమాట. అలాగే సౌత్ వెస్ట్లో ఒక గెస్ట్ రూమ్ ఇచ్చారు. సో సౌత్ వెస్ట్ నైరుతి భాగం అంటాం అనమాట. ఇక్కడ ఒక గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారనమాట గ్రౌండ్ ఫ్లోర్లోని. సో వాస్తు ప్రకారంగా ఇది చూస్తే కనుక నార్త్ ఈస్ట్లో డోర్ వచ్చింది. నార్త్ ఈస్ట్లో ఒక డోర్ వచ్చింది. అలాగే మనకి నార్త్ ఈస్ట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత మనం చూస్తే కనుక
ఎప్పుడైనా సరే వాష్రూమ్ అనేది నార్త్ వెస్ట్లో ఉంటే చాలా చాలా మంచిది. సెకండ్ ఆప్షన్లో సౌత్ ఈస్ట్లో కూడా ఉండొచ్చు. ఇక్కడ నార్త్ వెస్ట్లో ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు, ఇక్కడ నార్త్ వెస్ట్లో వాష్రూమ్ ఇచ్చారనమాట. అండ్ నార్త్ ఈస్ట్లో డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. సో ఇక్కడ ఇది డ్రెస్సింగ్ ఏరియా నార్త్ ఈస్ట్ పార్ట్లో సెపరేట్గా ఇచ్చారనమాట. అక్కడ వాయుమూల నార్త్ వెస్ట్లోనేమో మనకి డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. అలాగే మనం గమనిస్తే కనుక ఇక్కడ లిఫ్ట్ పర్పస్ వాళ్ళు అడుగుతున్నారనమాట. సో లిఫ్ట్ ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎలా పెడితే బాగుంటుంది అనేది వెరీ క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సౌత్ సెంటర్లో పెడితే ఎలా పెట్టాలి, అలాగే ఉత్తర సెంటర్లో ఇంటి లోపల పెడితే ఎలా పెట్టాలి, అలాగే ఉత్తరం ఇంటి బయట పెడితే ఎలా పెట్టాలి అనేది అన్ని క్లియర్గా డీటెయిల్స్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళకి ఓనర్ సార్కి ఇవ్వడం జరిగింది. కానీ ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా సరే లిఫ్ట్ అంటే బరువు కాబట్టి దక్షిణ సెంటర్ భాగంలో ఇస్తే మంచిది కాబట్టి దక్షిణంలో ఇమ్మని మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. అలాగే ఉత్తరంలో కూడా ఇవ్వచ్చు. దానికైతే కంపల్సరీగా వాస్తు ప్రకారంగా పర్టికులర్ ప్లేస్లో మాత్రమే ఉండాలి కాబట్టి ఆ ప్లేస్ని వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరిగింది. ఉత్తరం ఇంటి భాగంలో ఇస్తే ఎలా ఇవ్వాలి, వాయు భాగంలో ఇస్తే కనుక ఎలా ఇవ్వాలి, దాన్ని ఎలా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అలాగే మనం గమనిస్తే కనుక ఇక్కడ దక్షిణ సెంటర్ భాగంలో యాక్చువల్గా మెట్ల దగ్గర ప్లేస్ ఉందన్నమాట. సో ఈ ప్లేస్ దగ్గర మనం సజెస్ట్ చేసాం ఫస్ట్ ఆప్షన్లోని. అలాగే ఇక్కడ డైనింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో డైనింగ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇక దక్షిణంలో కాకుండా వేరే ప్లేస్ చూస్తే కనుక మనకు ఉత్తరంలో అని చూపిస్తున్నారు అనమాట. సో ఈ ఉత్తర భాగంలో మనం ఎక్కడ ఇవ్వాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇది మీరు గమనిస్తే కనుక అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఒక స్టోర్ రూమ్ ఇచ్చారు. సో దక్షిణ భాగంలో స్టోర్ రూమ్ ఉండడం చాలా చాలా మంచిది. సో వాస్తవంగా ఇక్కడ స్టోర్ రూమ్ ఇవ్వచ్చు అనమాట. దక్షిణ భాగంలో ఇచ్చే మెట్లు వాస్తు ప్రకారంగా ఇచ్చుకుంటే చాలా చాలా మంచిది. మనకి ఇక్కడ డూప్లెక్స్ మెట్లకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇక్కడ మెట్లు ఇవ్వడం జరిగిందనమాట. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా ఎక్కి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. డూప్లెక్స్ మెట్లు క్లాక్ వైజ్ ఇవ్వాలా, యాంటీ క్లాక్ వైజ్ ఇవ్వాలా అనేది చాలామందికి కొంచెం డౌట్గా ఉంటుంది. క్లాక్ వైజ్ ఇవ్వచ్చు, యాంటీ క్లాక్ వైజ్ ఇవ్వచ్చు, కానీ రైట్ ప్లేస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మనం గమనిస్తే కనుక ఇక్కడ ఆగ్నేయ భాగంలో ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఆగ్నేయ భాగంలో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు రైట్. అకార్డింగ్ టు వాస్తు ప్రకారంగా ఆగ్నేయ భాగంలో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావచ్చు. కానీ ఇక్కడ హైటు ఏం చేశారంటే నియర్లీ 14 ఫీట్ల హైట్ పెట్టారు పైన పిరమిడ్ పెట్టడం వల్ల. సో ఇది పొరపాటున కూడా నైరుతిలో ఉండే మాస్టర్ బెడ్రూమ్ కంటే కూడా ఎక్కువ ఉండకూడదు అనమాట. అలా ఎక్కువ ఉంటే కనుక జెంట్స్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్లో జరిగిన వన్ మోర్ మిస్టేక్ ఏంటంటే గదికి, అలాగే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నైరుతి భాగంలో ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. పొరపాటున కూడా ఇంటికి కానీ లేదా మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ ఏ బెడ్రూమ్కైనా సరే నైరుతి భాగంలో వాష్రూమ్ అనేది రాకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఆగ్నేయ భాగంలో ఉన్న రూమ్కి నైరుతిలో ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా చాలా వాస్తు దోషం అని చెప్తాం అనమాట. ఎందుకంటే నైరుతి మూలలో వాష్రూమ్ ఇచ్చినప్పుడు వాటర్ ఫ్లో అనేది ఆ గది నుంచి నైరుతిలోంచి బయటకు వెళ్తుంది. వాటర్ ఫ్లో అనేది ఎప్పుడు కూడా నైరుతి మూలలోంచి బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది అనమాట. అవకాశం ఉంటే నైరుతిలో వాష్రూమ్ని కొంచెం అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. దీనికి ఎలా కరెక్షన్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం, వాయువ్యంలో వాష్రూమ్ ఇచ్చారు. కమోడ్ డైరెక్షన్ అంతా కూడా బాగుంది. సో నార్త్ ఈస్ట్లో ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా నార్త్ ఈస్ట్లో డోర్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా వాస్తు ప్రకారంగా చాలా చాలా బాగుంది. అలాగే మనకి వన్ మోర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నార్త్ వెస్ట్లో ఇచ్చారనమాట. దీనికి దక్షిణాగ్నేయ డోర్ ఇచ్చారు, మంచిదే. వాస్తు ప్రకారంగా చాలా చాలా మంచిది. గదికి ఇక్కడ వాయు భాగంలో ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది కూడా వాస్తు ప్రకారంగా చాలా చాలా మంచిదన్నమాట. అలాగే వాయు భాగంలో నార్త్ వెస్ట్లో
వాష్రూమ్ ఇచ్చారు. అలాగే సౌత్ వెస్ట్లో నైరుతి భాగంలో ఇక్కడ వార్డ్రోబ్ ఇచ్చారు, వాకింగ్ క్లాజెట్ ఇచ్చారనమాట. సో వాకింగ్ క్లాజెట్ ఎప్పుడైనా సరే మనకి సౌత్ వెస్ట్లో ఉంటే చాలా చాలా మంచిది. సో ఇక్కడ అది కూడా కరెక్టే. సో ఇక్కడ బెడ్ కూడా సౌత్ డైరెక్షన్లో ఇచ్చారు. వాస్తవంగా ఎప్పుడైనా సరే సౌత్ డైరెక్షన్లో హెడ్ పెట్టి పడుకుంటే చాలా చాలా మంచిది అనమాట. దక్షిణ డోర్ ఇచ్చారు. అలాగే మనం బయటకు వచ్చి అబ్జర్వ్ చేస్తే కనుక ఉత్తర భాగంలో ఇక్కడ పూజా రూము ఇవ్వడం జరిగిందనమాట. ఉత్తర భాగంలో పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. సో జనరల్గా అయితే మనం ఈస్ట్ సెంటర్లో పెడుతుంటాం అనమాట, అంటే ఈస్ట్ భాగంలో పెడుతుంటాము. కానీ ఉత్తరంలో కూడా పూజా రూము ఇవ్వచ్చు. కానీ మనం కూర్చుండేటప్పుడు డైరెక్షన్ అనేది ఈస్ట్ తిరిగి దేవునికి ప్రార్థన చేస్తే చాలా చాలా మంచిది. అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఈస్ట్ కార్నర్లో వన్ మోర్ చిన్న హాల్ ఇవ్వడం జరిగిందనమాట. సో దాన్ని హోమ్ థియేటర్ కింద యూజ్ చేస్తున్నారు ఆ రూమ్ని. అలాగే ఇక్కడ ఫ్లోరింగ్ కూడా మనం గమనిస్తే కనుక నార్త్ ఈస్ట్లో కొంచెం డౌన్ ఉందన్నమాట. వాస్తవంగా అది కూడా చాలా చాలా మంచిది. సో ఈ ఇంటికి ఇక్కడ నార్త్ ఈస్ట్లో హోమ్ థియేటర్ ఇచ్చుకోవడం జరిగింది. అలాగే నార్త్ ఈస్ట్లో ఒక మంచి డోర్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ డోర్ కూడా వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే కనుక అర్థమవుతుందన్నమాట. అలాగే నార్త్ ఈస్ట్లోంచి కార్నర్లో ఆ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే కనుక స్టెప్ దిగి ఇలా ఒక పోర్టికో బాల్కనీ సిట్అవుట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఉత్తర ఈశాన్యం ఇంచుమించు బాగానే పెంచుతూ ఇక్కడ పోర్టికో ఇవ్వడం జరిగిందనమాట. సో అకార్డింగ్ టు వాస్తు ప్రకారంగా ఇలా ఇటువంటి పోర్టికోస్ చాలా చాలా మంచివి. ఈశాన్య భాగంలో నార్త్ ఈస్ట్ని పెంచుతూ వితౌట్ సపోర్ట్తో పోర్టికో ఉంటే ఇంకా చాలా చాలా మంచిది అనమాట. ఇక్కడ తూర్పు ఈశాన్యము పెరగడం జరిగింది, అలాగే ఉత్తర ఈశాన్యం పెరగడం జరిగింది, అలాగే ఒక స్టెప్ డౌన్ చేయడం కూడా జరిగిందనమాట. ఏ ఇంటికైనా సరే ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఈస్ట్ కార్నర్ భాగాన్ని డౌన్ చేస్తూ టువర్డ్స్ టు ఈస్ట్ ఓన్లీ ఈశాన్య భాగాన్ని నియర్లీ 5 to 6 feet ఇక్కడ పెంచడం జరిగింది. చాలా చాలా మంచిది. కానీ ఇక్కడ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, చిన్న మిస్టేకు, నార్త్ ఈస్ట్ కార్నర్లో పరుగోలు ఇచ్చారు, కానీ సౌత్ ఈస్ట్ కార్నర్లో బెడ్రూమ్ వరకు స్లాబ్ ఉంటుంది. ఇక్కడ నార్త్ ఈస్ట్లో మాత్రం పరుగోలా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం అడుగు పెట్టే స్కోప్ లేనప్పుడు దాన్ని మనం నార్త్ ఈస్ట్ కట్ అని చెప్తాము. జనరల్గా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆర్కిటెక్ట్స్ ఆ బెడ్రూమ్కి ఈక్వల్గా ఈ పరుగోలు ఇచ్చాము కదండి, వాస్తు సెట్ అయిపోతుంది అంటారు. సో అనుభవం ఉండదు. ఆర్కిటెక్ట్స్ని తప్పు పెట్టవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి వాస్తు ప్రకారంగా ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి. సో ఇది నార్త్ ఈస్ట్ ఉందని అనుకుంటారు వాళ్ళు, కానీ అకార్డింగ్ టు వాస్తు ప్రకారంగా చూస్తే కనుక నార్త్ ఈస్ట్ కటింగ్ అనేది చెప్తాం అనమాట. అడుగు పెట్టే స్కోప్ లేనప్పుడు అది మంది కాదు. సో అందుకని వాస్తు అనేది అక్కడ వరకు వెళ్ళదు కాబట్టి నార్త్ ఈస్ట్ అనేది కటింగ్ అని చెప్తాం అనమాట. సో ఇటువంటి మిస్టేక్ ఎవరు చేసుకోవద్దు. ఇటువంటి డిజైన్స్ పరుగులాస్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి, బట్ అకార్డింగ్ టు వాస్తు ప్రకారంగా ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది క్లియర్గా ఒక వాస్తు సిద్ధాంత సలహా మేరకు తీసుకొని అటువంటి పరుగులాస్ బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. కానీ ఈశాన్యం కంటిన్యూ అయిపోయే విధంగా, నైరుతి పెరిగే విధంగా, వాయువ్యం పెరిగే విధంగా ఇటువంటి పరుగులాస్ లేకుండా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. సో దీన్ని మీరు అందరూ గమనించగలరు. అలాగే మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట. అంటే ఇది G+1 పెంట్ హౌస్ అనమాట. అంటే దీన్ని మనం ట్రిప్లెక్స్ హౌస్ అంటాం అనమాట. ట్రిప్లెక్స్ హౌస్ అంటాం అంటే టెర్రస్లోకి వెళ్ళడం జరుగుతుంది. మెటల్ చూసారు కదా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చిందనమాట. సో పైన చూస్తే కనుక ఇక్కడ ఇలా ఒక సిట్అవుట్ ఇచ్చారు, బాగానే ఉంది. టెర్రస్లోకి వెళ్ళడానికి ఇక్కడ నార్త్లో ఒక డోర్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఎప్పుడైనా సరే టెర్రస్లో మనం డోర్ తీసుకుని వెళ్ళేటప్పుడు డెఫినెట్గా కొంచెం డౌన్ ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. సో టెర్రస్లోంచి నార్త్ భాగంలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్న డౌన్ని ఏర్పాటు చేసుకోవాలి. సో వాస్తవంగా ఇక్కడ చూస్తే కనుక ఈ లోపల ఫ్లోరింగ్ కంటే బయట ఉన్న ఫ్లోరింగు లిటిల్ డౌన్ ఉండాలి. అక్కడ వేసే స్టెప్ కూడా డౌన్ ఉండాలి. ఇక్కడ స్టెప్ ఐ థింక్ ఒక 1 inch హైట్ అయినట్టుంది, రైట్. అలాగే మనం ఇక్కడ గమనిస్తే కనుక టెర్రస్ మీద ఎప్పుడైనా సరే
టెర్రస్లో ఎప్పుడైనా సరే ఉత్తరంలో కొంచెం ఖాళీ ఎక్కువ ఉంటే చాలా చాలా మంచిదని చెప్తాను అనమాట వాస్తు ప్రకారంగా. సో వాస్తుపరంగా ఏ ఇంటికైనా సరే ఉత్తర భాగంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే మంచిదనమాట. అలాగే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ డిజైన్ పర్పస్ నార్త్ ఈస్ట్ ఇలా కొంచెం లోపలికి నొక్కి ఇవ్వడం ద్వారా ఏమైందంటే దీన్ని మనం నార్త్ ఈస్ట్ కటింగ్ అని చెప్తాం అనమాట. సో డిజైన్ మీరు ఏ డిజైన్ కావాలితే ఆ డిజైన్ ఇంటికి ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఆ చేసుకునే క్రమంలో ఇక్కడ వాస్తు మిస్టేకులు జరగకుండా మీకు నచ్చిన డిజైన్ని 100% పెట్టుకోవచ్చు. అది మీరు పెట్టుకునే డిజైన్ వల్ల నార్త్ ఈస్ట్ కటింగ్ అయిపోవడం అనేది అవ్వకుండా పెట్టుకోవాలి. సేమ్ అదే డిజైన్ పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు. బట్ అది నార్త్ ఈస్ట్ కటింగ్ లేకుండా సౌత్ ఈస్ట్ పెరగకుండా, వాయువ్యం పెరగకుండా, ఆగ్నేయం పెరగకుండా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ సెంటర్లో వెంటిలేషన్ పర్పస్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది వాస్తవానికి కూడా చాలా చాలా మంచిదని చెప్తాము. అలాగే మనం గమనిస్తే కనుక పెంట్ హౌస్లో అదే టెర్రస్లో ఎప్పుడైనా సరే నైరుతి భాగం అనేది కంపల్సరీగా క్లోజ్ అయి ఉండాలి. నైరుతి భాగం 100% క్లోజ్ అయి ఉండాలన్నమాట. కానీ ఇక్కడ జరిగిన బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే పెంట్ హౌస్ అనేది పొరపాటున కూడా నైరుతిలో లేకుండా ఆగ్నేయము దక్షిణ భాగంలో మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. నైరుతి మూల ఇలా ఖాళీ పెట్టేశారనమాట. సో ఇటువంటి విల్లాకి ఎప్పుడైనా సరే ఆ ఇంట్లో ఉండే జెంట్స్కి కొంచెం చాలా వాల్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇంటికి నైరుతి చాలా ప్రధానమైనది, ఈశాన్యం కూడా చాలా చాలా ప్రధానమైనది. ఈశాన్యం అనేది కటింగ్ అవ్వకూడదు, బరువులతో రూములు క్రియేట్ చేయకూడదు. అలాగే బరువులతో రూములు క్రియేట్ చేయాల్సిన ప్లేస్ వచ్చి ఇక్కడ నైరుతిలో ఉందన్నమాట. నైరుతిలో ఉండే ప్లేస్ ఇక్కడ ఖాళీ పెట్టారు. అలాగే ఆగ్నేయంలో ఉండే ప్లేస్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో నైరుతిలో ఇక్కడ వాస్తు ప్రకారంగా ఒక పెంట్ హౌస్ వేసుకోమని సజెషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు గమనిస్తే కనుక ఇక్కడ నైరుతి మూలలో ఎంటీగా ఉంది. అలాగే నైరుతి మూలలో ఇక్కడ ఖాళీగా పెట్టి మెట్లు పైకి రప్పించుకొని ఇక్కడ మనకి స్లాబ్ అవ్వడం జరిగిందనమాట. దీన్ని మనం తీవ్రమైన నైరుతి దోషం అని చెప్తాం అనమాట. ఇలా ఏ ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే విల్లాస్లో ఓన్లీ సెంటర్ భాగమే హైట్ అయిపోయి నైరుతి మూలలో ఖాళీ ఉంటే కొంచెం జెంట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే కనుక మీరు నైరుతి మూలలో ఒక రూమ్ వేసుకుంటే చాలా చాలా మంచిది. ఇంటికి ఇక్కడ ఆగ్నేయ మూల చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వేసిన రూమ్ అనేది బాగా హైట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఆగ్నేయం కూడా క్లోజ్ అయిపోయింది. సో ఈ ఇంటికి దీన్ని అంటాం అనమాట, ఆగ్నేయ మూత అంటాము. అలాగే నైరుతి ఓపెన్ అయిపోయింది, ఇక్కడ ఆగ్నేయ భాగం అనేది హైట్ అయిపోయింది అనమాట. సో అలాగే దక్షిణ భాగం కూడా హైట్ అయింది. దక్షిణ హైట్ అయినా మంచిదే, కానీ దానికంటే ముందు దక్షిణ హైట్ని లేపుకుంటూ హైట్ చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. సో ఏ ఇంటికైనా సరే, ఏ విల్లకైనా సరే ఇంటికి సెంటర్లో మెట్లు ఎలా పైకి వస్తే మాత్రం దాన్ని మనం తీవ్రమైన దోషంగా పరిగణిస్తాము. ఒకవేళ అలా ఉన్న ఇంట్లో జెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే కనుక డెఫినెట్గా ఒక వాస్తు సిద్ధాంతి సలహా మేరకు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మీరు ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది సలహా తీసుకొని రెక్టిఫై చేసుకోండి. పొరపాటున కూడా టెర్రస్లో ఎప్పుడు కూడా ఇలా ఈశాన్య కటింగ్ కానీ లేకపోతే బ్రహ్మస్థానం అని చెప్పి ఒక గ్లాస్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో స్లాబ్ కంటే హైట్ ఇది ఏర్పాటు కూడా చేయకూడదు జనరల్గా. సో మనం కూడా బ్రహ్మస్థానంలో కటింగ్ ఇచ్చి గ్లాస్ వేస్తాము, అది స్లాబ్కి ఈక్వల్గా ఉండేలాగా మాత్రమే చేస్తాం అనమాట.